BVN Entertainment's presents BVN Sai Sriharsha, BVN అండ్ హర్ష టాక్స్. సో మీకు లాస్ట్ వీడియోలో మేము హోటల్ దగ్గరికి వెళ్ళడం దగ్గర నేను కట్ చేశాను కదా. సో మేమైతే అక్కడ హోటల్ రూమ్ కోసం వెతుక్కుంటా నడుచుకుంటూ అట్లా వెళ్ళామన్నమాట. సో శ్రీపాద్ ప్యాలెస్ అయితే మాకు రూమ్ దొరికింది. సో హోటల్ అయితే బాగుంది, కాకపోతే హాట్ వాటర్ లేవు, చాలా చల్లగా అనిపించింది అనమాట. సో మేమైతే ఇమీడియట్గా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి మేమైతే స్వామివారి దర్శనం కోసం వెళ్ళాము. యాక్చువల్గా పాదుకల దర్శనం మధ్యాహ్నం 2 వరకే ఉంటుందంట. మేము ఆల్రెడీ అక్కడికి వెళ్ళేసరికలనే 6:30-7 అయిందని చెప్పాను కదా, 6:30 అయిందని చెప్పాను కదా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికలనే. సో మాకైతే పాదుకల దర్శనం అయితే దొరకలేదన్నమాట. సో మేము ఇక రూమ్కి రాగానే కొంచెం పులిహోర అండ్ గులాబ్ జామ్ తినేసి మేము మెల్లగా ఇక టెంపుల్ దగ్గరికి నడవటం అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే చాలా చాలా బాగా అనిపించింది, చాలా మంచి ఫీల్ వచ్చింది. గాన్గాపురంలో దత్తాత్రేయ స్వామి వారి దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగిందని చెప్తాను. గాన్గాపురంలో దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. సో గాన్గాపురము మనకి దత్తక్షేత్రాలలో ఒకటి అన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం గాన్గాపురం వెళ్తున్నాను. మా మామయ్య వాళ్ళు అంతకుముందే 1-2 టైమ్స్ వెళ్ళారు, కాకపోతే నేనైతే ఇదే నా ఫస్ట్ టైం గాన్గాపురం దర్శనం బ్లాగ్. సో మెల్లగా నడుస్తున్నాము. ఆల్మోస్ట్ మా హోటల్ నుండి ఒక 500 మీటర్స్లో అయితే టెంపుల్ వచ్చేసింది. ఇక మెల్లగా మాట్లాడుకుంటూ నడుస్తుంటుంటేనే టెంపుల్ యొక్క రాజగోపురం అయితే మాకు కనిపించిందనమాట. సో మేమైతే నార్మల్ దర్శనమే తీసుకున్నాము. అంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన రోజు సాయంత్రం పూట వెళ్ళడం వలన అంత రష్ ఏం లేదు. 8 o'clockకి స్వామివారి పల్లకీ సేవ జరుగుతుంది కదా, ఆ పల్లకీ సేవ వీడియోని నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను, వాయిస్ ఒరిజినల్గానే ఉంచేస్తాను. మీరు కూడా చూడొచ్చు. అదిగోండి రాజగోపురం దగ్గర చాలా మంచి మంచి ఫొటోస్ దిగాము అండ్ స్వామివారిని చూసినాం కూడా, చాలా అద్భుతంగా జరిగింది. తొలి ఏకాదశి రోజు దత్తాత్రేయ స్వామివారి దర్శనం అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో ఇక నేను మెల్లగా నడుచుకుంటూ దత్తాత్రేయ స్వామివారి దర్శనం కోసం అయితే బయలుదేరాము. సో మేము ఆ రోజు రష్ ఎక్కువ లేకపోవడంతో రాజగోపురం నుంచి డైరెక్ట్గా దర్శనానికి ఎలో చేసేసారు. సో యాక్చువల్గా లేకపోతే ఇక్కడ పక్కన ఉన్న క్యూ కాంప్లెక్స్లో నుంచి ఎంటర్ చేస్తారనమాట. కాకపోతే మాకు ఆ రోజు రష్ లేకపోవడంతో మమ్మల్ని డైరెక్ట్గా ఎలో చేయటం జరిగింది. సో టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. సో టెంపుల్ చుట్టూతా చాలా బాగుందండి. అండ్ షాపింగ్కి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో మేము ఎక్కువగా ఏం షాప్ చేయలేదు గాన్గాపురంలో. సో మేము షాప్ చేసిందల్లా కొంచెం చిన్న చిన్న ఐటమ్సే షాప్ చేశాను. నేనైతే గాన్గాపురంకి ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నేనైతే గాన్గాపురంకి కొంచెం మెమొరబుల్గా ఏమైనా తీసుకెళ్దామని చెప్పేసి నేను ఒక రింగ్ తీసుకున్నాను. సో మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇంకా వాళ్ళు ఆల్రెడీ 2 టైమ్స్ ఆల్మోస్ట్ 1-2 టైమ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం తీసుకోలేదు. అండ్ ఇంకొకటి మా అత్తయ్య ఒక స్వామివారిది ఫోటో తీసుకున్నట్టుంది, నాకు ఐడియా లేదు కరెక్ట్గా. సో గాన్గాపురం ఆల్రెడీ వాళ్ళు ఇంతకు ముందే వెళ్ళారు కాబట్టి ఎక్కువ షాపింగ్ చేయలేదు. సో ఇక్కడ నుంచి పల్లకీ సేవ వీడియో అనేటటువంటిది మీకు యాడ్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ విత్ ద ఒరిజినల్ వాయిస్ అండి. గంగాపురంలో దయ్యాలు పట్టిన వారికి విడుదల చేస్తారని నేను విన్నాను కదా. సో నేను ఇక్కడ వెళ్ళిన రోజైతే అది అట్లేం లేదు, కానీ గూగుల్లో కానీ చాలామంది వీడియోస్లో కానీ అక్కడ దయ్యాలను వదిలించటం చూశాను. కానీ అది పౌర్ణమి అండ్ అమావాస్య టైమ్స్లోనే ఉంటుందంట. సో కాకపోతే పల్లకీ సేవ జరిగేటప్పుడు ముందున్న వాళ్ళకి చాలామందికి పూనకాలు వచ్చాయి. దాంతో నాకు చాలా గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్స్ ఉన్నాయి అక్కడ.
ఇక్కడ చాలామంది మధ్యాహ్నం పూట దత్తాత్రేయ స్వామి వారి దగ్గర భిక్ష అడుగుతారు. అక్కడ భిక్ష అడిగిన వారికి మన దగ్గర ఉన్నంతలో ఎంతో కొంత ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయి. మనకు మంచి జరుగుతుంది. అక్కడ గాన్గాపురంలో భిక్ష తీసుకుంటారు చాలామంది. సాధారణంగానే రష్‌గా ఉంటుంది. అదే దత్త జయంతి టైంలో అయితే టెంపుల్ రష్ చాలా బాగా ఉంటుంది. మీరు ఈ టెంపుల్‌ని దర్శించుకోవటం చాలా ముఖ్యం. అందులోనూ సంగంలో స్నానం చేసి ఈ టెంపుల్‌ని దర్శించుకున్న వారికి సకల పుణ్యం కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. గురుదేవ దత్త. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఆ గురుదేవుడున్నాడు, ఆ దత్తస్వామి ఉన్నాడు అనుకోని అక్కడ ఉన్నంత సేపు దత్తాత్రేయ స్వామి వారి గురించే స్మరిస్తూ వేరే విషయాల గురించి ఆలోచించొద్దు. టెంపుల్ నుంచి బయటకొచ్చాక మనకి చాలా స్ట్రీట్ షాపింగ్స్ అవుపడతాయి. అక్కడ శ్రీ గురుదేవ్ దత్త చరిత్ర, దత్తాత్రేయ స్వామి వారి ఫోటో ఫ్రేమ్స్, దత్తాత్రేయ స్వామి వారి విగ్రహాలు ఇంకా చాలా ఉంటాయి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క రింగ్స్ ఉంటాయి. నేనైతే అక్కడ దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఒక రింగ్ అయితే తీసుకున్నాను. ముందు దాకెళ్ళేసి మేమైతే జ్యూస్ తాగి వెనకాలకి రిటర్న్ మళ్ళీ టెంపుల్‌లో మనకి 8:00కి దత్తాత్రేయ స్వామి వారి పల్లకీ సేవ ఉంటది. అందుకోసమైతే మేము తొందరగా జ్యూస్ తాగేసి ఇమ్మీడియేట్‌గా మేమైతే రిటర్న్ టెంపుల్‌లోకి వెళ్ళిపోయాము. ఈ రోజున మేమైతే గాన్గాపురం దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం కోసం వెళ్ళామన్నమాట. ఇదంతా యూట్యూబ్‌లో ఎందుకు పెడుతున్నానంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెమరీ షేరింగ్ అంతే అండి. ఫోటోస్ అవన్నీ దిగేసి ఇమ్మీడియేట్‌గా మాకు మామయ్య ఫోన్ చేసి ఉండే మామయ్యని లోపలే పెట్టేసి మేము నలుగురము బయటకొచ్చామన్నమాట. అలా మన విధంగా ఇక్కడ మీకు ఇప్పటి నుండి పల్లకీ సేవ స్టార్ట్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. డిస్టర్బెన్స్‌గా ఉన్నా గానీ కొన్ని వీడియోస్ అండ్ కొన్ని క్లిప్స్‌కి నేను వాయిస్ ఇవ్వట్లేదండి. ఎందుకు అంటే ఒరిజినల్ వాయిస్ ఉంటే నాకు కూడా మెమరీస్‌గా చూసుకోవడానికి బావుంటుంది. అందుకోసమే నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. కొన్ని క్లిప్స్‌కి రాగానే ఇచ్చేస్తున్నాను. Gracias.
సో మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోగానే ఇంకా పల్లకీ సేవ కూడా చూసుకున్నాము. పల్లకీ సేవ అయిపోగానే ఆల్మోస్ట్ 8:30 9 అవుతుంది. ఇక మేము అక్కడ చాలాసేపు ఉన్నాము. ఇక ఇప్పటికీ అలసిపోయాము, టైర్డ్ అయిపోయాము. నెక్స్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ మిస్ అవుతాం రేపు మార్నింగ్ లేవకపోతే అని చెప్పేసి మళ్ళీ తిరిగి మా రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అయిపోయి డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ 4కి లేచాము. టు బీ కంటిన్యూడ్. ఎర్లీ మార్నింగ్ లేచి ఏం చేశామనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మాకైతే గాన్గాపురం దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.